బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ రావణ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. జగన్ ఆదేశాలతోనే ప్రకాష్ రాజ్, రావణ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. యూట్యూబర్ రావణ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యువతను మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షించే ప్రసంగాలు చేశారంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. నిషేధిత మావోయిస్టు సంస్థలను ప్రోత్సహించే వ్యాఖ్యలు మాధవి హిడ్మాను పొగుడుతూ ప్రసంగించాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రావణ్ ఫోన్లో మావోయిస్టు భావజాలం దొరికింది అంటున్నారు పోలీసులు. సామాజిక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా, వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం పెంచేలా ప్రయత్నించాడు అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇక రాష్ట్రంలో అశాంతి సృష్టించేలా ప్రవర్తించినట్లు దర్యాప్తులో తేలిందని రిమాండ్ రిపోర్ట్ చెబుతూ ఉంది. ఏలూరు దళిత క్రైస్తవ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ ఇక్కడ వినిపిస్తూ ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్లో. ఇక రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని దూషించాడని రిమాండ్ రిపోర్ట్ కూడా పేర్కొంటోంది. మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాడని ఆరోపణలున్నాయి. రావణ్ వెనుక మరికొందరి పాత్ర ఉందంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్నారు. రావణ్ సహచరుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రావణ్పై తెలుగు రాష్ట్రాలు అనేక కేసులు ఉన్నాయంటూ ఉన్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా రావణ్పై 9 కేసులు నమోదైనట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. ఆ రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా ఉంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రిప్ట్ ఎక్స్క్లూజివ్ కాపీ. అది రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి నేరుగా వెళ్తున్నారు. కృష్ణమోహన్, రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ముందుగా కీ పాయింట్స్ కింద మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్దాం. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కీ పాయింట్స్ కింద మాట్లాడుకుంటే ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది కృష్ణమోహన్? సత్యన్న, రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలని, రావణ్కి సంబంధించిన అంశాలని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మావోయిస్టు పీపుల్స్ వారికి సంబంధించిన సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన నిషేధిత భావజాలాలు ఉన్న సంస్థతో ఈయనకి సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళు ప్రకటించే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు దానికి ఉన్న భావజాలాలతో ఉన్న వ్యవస్థని ఆ సెల్ ఫోన్లో కొంత సేకరించామనేది, అలాగే హిడ్మాకు సంబంధించిన ఆయన్ని పొగుడుతూ ఆయన చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనల్ని ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆయన భావజాలాలు ఉన్నాయి. ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు మేము సేకరించామనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో పెడుతూ ఉన్నారు. అయితే మావోయిస్టు భావజాలం చాలా వరకు దొరికింది అనేది చెప్తున్న పరిస్థితి. మరోవైపు వ్యవస్థలపై, అంటే ప్రజల్లో ద్వేషం నింపేలా, వ్యవస్థలపై కులాల మధ్య చిచ్చు రేపేలా, లేదు మతాల మధ్య చిచ్చు రేపేలా కొంత అతని భావజాలం ఉంది అనేది రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏలూరు దళితవాడ సభలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కొంతమంది నేతల మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశపూర్వకంగా చేశారు. దీని వెనకాల ఒక కుట్ర ఉంది అనేది, ఈ కుట్రలో కూడా ఎవరున్నారు ఏంటి, ఇంకా ఈ కథ నడిపించడంలో బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అనే దాని మీద, రావణ్ వెనకాల ఎవరున్నారు అనే దాని మీద వెతుకుతున్నాం. దానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూస్తున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగే రావణ్ సహచరులు కొంతమంది అందుబాటులో లేరు, వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా దర్యాప్తు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 9 కేసులు ఈ రిపోర్ట్లో, అంటే మొత్తం మీద రావణ్ మీద కేసులు నమోదైనాయి అనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి. అంటే బేసిక్గా ఈ వ్యవహారం ఉప్పా యాక్ట్ ఏదైతే పెట్టారో, ఈ యాక్ట్ ప్రకారం రాజద్రోహం కేసు పెట్టిన నేపథ్యంలో దీనికంటే ముందు నుంచి కూడా ప్రకాష్ రాజు ఇతనికి కొంత సపోర్ట్ చేస్తున్నాడు అనే వ్యవహారం మనం అందరం చూస్తున్నాం. ఆయన చాలా క్లియర్గా వీడియోలో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన కొన్ని వీడియోలు, రావణ్ అరెస్టు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత ఉదయం కూడా రాజద్రోహం కేసు మీద కూడా ఆయన ప్రస్తావన చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో వెనకాల ఎవరున్నారు అనే ఒక ప్రశ్నలు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి కొంత మనకున్న సమాచారం ప్రకాష్ను కూడా పిలిచే, సినీ నటుడు ప్రకాష్ను కూడా పిలిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రకాష్ రాజుని పిలిచి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంత సమాచారం అయితే అందుతోంది.
మరోవైపు ఇది తాడేపల్లికి కూడా చుట్టుకునే అవకాశం కనబడుతుంది. తాడేపల్లి నేతలు కొందరు వీనికి వెనకాల సపోర్ట్ చేస్తున్నారు అనేది కందుల దుర్గేష్ లాంటి వ్యక్తులు స్వయంగా మాట్లాడిన మంత్రి ఆయన స్వయంగా మాట్లాడారు. అది ఆయన మాట్లాడిన తర్వాతనే ఈ కేసు పూర్తిగా టర్న్ తీసుకుంది. అప్పటికే 4 కేసులు పెట్టారు. ఆ తర్వాత 4 కేసుల్లో కూడా బెయిల్ వచ్చిన తర్వాత 5వ కేసు, అందులో రాజద్రోహం కేసు పెట్టడానికి వెనకాల కంటే ముందు, అంటే అది రేపు పెడతారనగా నిన్న రాత్రి మంత్రి దుర్గేష్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక ఆడియోను కూడా లీక్ చేశారు. ఆ ఆడియోలో కూడా ప్రకాష్ రాజ్ అండ్ రావణ్ మధ్య జరిగిన కొన్ని సంభాషణలకు సంబంధించిన ఆడియోని లీక్ చేస్తూనే దీని వెనకాల తాడేపల్లి ఆఫీస్ ఉంది అనేది ఆయన బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూస్తారు అనే దాని మీద కూడా అంబటి ఆయన కూడా కొంత తీవ్రంగా ఆయన కొంత ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం ఉదయం. కాకపోతే ఈ కేసులో ఇప్పటికీ దాదాపుగా ఈరోజు అంటే నిన్న రాత్రి నెల్లూరుకి తరలించిన తర్వాత నెల్లూరు నుంచి వాళ్ళ బంధువులందరూ కూడా నెల్లూరు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొంతమంది కూడా ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇక ఏదో ఒకటి ఇరికించాలి, పవన్ కళ్యాణ్ ఈగోని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ కేసును పెట్టారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఒకటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అలాగే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న త్రిపులారిని విమర్శించడం పట్ల ఈ కేసు నమోదైంది. కాకపోతే ఎందుకు అంత దూరం మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ముందు వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడాము అనేది రావణ్ పోలీసులకి చెప్పినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే ఈ కేసు ఇంతటితో ఆగుతుందా లేదు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా కేసుని ప్రకాష్ రాజ్కిని పిలిచే అవకాశం ఏమన్నా ఉందా? ఫర్దర్ అంటే ఎట్లప్పుడు రిమాండ్కి వేశారు కాబట్టి తర్వాత 2 రోజులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. రావణ్ని కస్టడీకి తీసుకుని కస్టడీలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీకు వెనకాల ఎవరున్నారు, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అని అక్కడ నోటీసుని పిలిచిన తర్వాత కస్టడీలో కొంత రావణ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తోంది. తద్వారా ఫర్దర్గా ఏం జరగబోతుందనే అంశాన్ని కూడా చూడాలి. అయితే ఇందులో నిజంగానే ఇందులో అంత సీన్ ఉందా అనేది చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలా గట్టిగా ఈ వార్తల మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఒక యూట్యూబర్ స్థాయి వ్యక్తిని కోసం ఇంత చేయాల్సిన పని ఉందా అని కూడా పవన్ కళ్యాణ్ కొంతమంది అడుగుతుంటే, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది అని పవన్ కళ్యాణ్ మంత్రులు అంటే జనసేన సంబంధించిన మంత్రులు దుర్గేష్ కావచ్చు, వాళ్ళ స్థానిక నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్గా రావణ్ సంబంధించిన వ్యవహారంలో ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెం గట్టిగానే ఆయన మాట్లాడే పరిస్థితి చేస్తున్నారు. సో ఈ కేసు ఎప్పుడు కస్టడీకి తీసుకుంటారు, రేపు ఏమన్నా అంటే ఈరోజు రిమాండ్ కూడా రిపోర్ట్ కూడా పెట్టారు కాబట్టి సో కేసు కస్టడీకి ఏమన్నా కోరుతారా, పిటిషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి పిటిషన్ వేసినప్పుడు కస్టడీకి తీసుకుంటే ఏ పోలీసులు కస్టడీకి, గన్నవరం పోలీసులు కస్టడీకి తీసుకుంటారా లేకపోతే ఎవరు కస్టడీకి తీసుకుంటారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. సచిన్ కస్టడీకి తీసుకున్న తర్వాత రావణ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని సేకరించి తద్వారా ఫర్దర్గా కొన్ని కేసులు నమోదయ్యే పరిస్థితి కూడా కనపడుతోంది. ఆ ఇండికేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. రావణ్కి సంబంధించిన లాయర్స్ కూడా అదే చెప్తున్నారు, కొంత ఒత్తిడి చేస్తున్నారు, మా మీద విపరీతంగా ఒత్తిడి పెడుతున్నారు, రావణ్ మీద కొన్ని పేర్లు చెప్పాలని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వాళ్ళ లీగల్ టీం చెప్తోంది. బట్ రేపు ఎల్లుండో కస్టడీ పిటిషన్ వేసుకున్న తర్వాత కస్టడీకి తీసుకుంటారా, లేదు కస్టడీ అవసరం లేదని కోర్టు కానీ భావిస్తే దాని మీద మిగతా ప్రొసీడింగ్స్ ఏమైనా జరుగుతాయా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే నెల్లూరు జైల్లో రావనున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా అంశాలని ప్రస్తావనకు తీసుకుని వచ్చిన నేపథ్యం, ఆయన సెల్ ఫోన్లో ఏముంటున్నాయి, ఏమేమి భావజాలాలు ఉన్నాయి, హిడ్మాని చనిపోయిన తర్వాత అక్కడున్న పబ్లిక్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మాట్లాడడం లేదు, ఇవన్నీ కూడా చాలా అంశాలని
రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. కాబట్టి మరి ఆ రిమాండ్ రిపోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రభుత్వం ఫర్దర్గా పోలీసులు రావణ్ విషయంలో ఎటువంటి చర్యలకి ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సత్యం. రైట్, అంటే ప్రస్తుతం ప్రకాష్ రాజ్కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఆల్రెడీ మీరు ఇందాక చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు నిజంగా అంత అంటే లీగల్గా అంత ఫియర్స్గా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందా? ప్రకాష్ రాజ్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేంత సిచ్యువేషన్ అండ్ రావణ్కి ప్రకాష్ రాజ్కి మధ్య ఏవైనా కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే కాన్వర్సేషన్ కావచ్చు, వీటి గురించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అంటే ఏ డైరెక్షన్లో ఉందనుకోవాలి ఇప్పుడు కృష్ణమోహన్? అంటే బేసిక్గా ఇక్కడ ఒక సీక్వెన్సీ మనం కానీ చూసుకుంటే, అంటే బేసిక్గా మొదటి 2-3 కేసులు పెట్టారు. తర్వాత ఆ కేసులు సెక్షన్స్లో ఎక్కడ బలం లేదు, దాంట్లో వెంటనే బెయిల్స్ వచ్చిన పరిస్థితి. 4వ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు దీని మీద గట్టిగా మాట్లాడడం, దుర్గేష్ వెంటనే దీని మీద ఒక మీడియా సమావేశాన్ని పెట్టడం, ఆయన ఒక ఆడియో లీక్ని ప్రకాష్ రాజ్కి ఇతనికి మధ్య ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఒక ఆడియోని విడుదల చేయడం, ఆ ఆడియో విడుదల చేసిన తర్వాత వెంటనే రాత్రి రాజద్రోహం కేసు వెంటనే నమోదు కావడం, ఇవన్నీ ఎక్కడో దగ్గర కొంత సీక్వెన్సీ కనపడుతోంది. అంటే ఫస్ట్ రావణ్ని అరెస్ట్ చేశారు, తర్వాత రావణ్కి రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఈ రావణ్కి సంబంధించిన వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కొంత సపోర్ట్గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. 2-3 వీడియోల్లో ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇది అక్కడ న్యాయం, ఆ ప్రశ్నించే గొంతుల్ని నొక్కుతారా అని చెప్పి ఆయన మాట్లాడడం. మరోవైపు ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ని కూడా మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలు చూస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వరుసగా జరిగిన సీక్వెన్స్. అయితే ఇప్పుడు ఈరోజు రిమాండ్ రిపోర్ట్ మార్నింగ్ కోర్టుకి పెట్టినప్పుడు చాలా అంశాలు ఆర్టీవీలో మనం ప్రస్తావించుకున్నాం. దాంట్లో చాలా క్లియర్గా కొన్ని అంశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీని వెనకాల అంటే మావోయిస్టు భావజాలాలు, లేకపోతే కొంత దీనికి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడే ప్రయత్నం చేయడం, హిడ్మా గురించి మాట్లాడడం, తర్వాత కొందరు వెనకుండి ఈ కథని నడిపిస్తున్నారు అని మాట్లాడడం, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఎక్కడో కొంత ప్రకాష్ రాజ్ని పిలిపించే అవకాశం ఉంటుంది అనేది కొంత చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఆ దిశగా కూడా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుందా, ఏదైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా ప్రకాష్ రాజ్ను? అంటే పనిలో పనిగా, ఎందుకంటే ఇటీవల ప్రకాష్ రాజ్కి పవన్కి మధ్య చాలా కాలంగా జరుగుతున్న ట్విట్టర్ వార్ ఏదైతే నడుస్తుందో, ఆ ట్విట్టర్ వార్ని కొంచెం ఇటువైపుగా టర్న్ చేసుకుంటే రావణ్, ప్రకాష్ రాజ్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో తాడేపల్లి, ఇట్లా వెళ్ళే అవకాశం ఉండొచ్చు అనేది కేసు రిమాండ్ రిపోర్టు చదివిన తర్వాత కావచ్చు, కేసు వాదిస్తున్న లాయర్లు చెప్తున్న మాటలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కొంత ఆ లైన్కి వెళ్తుందేమో అనే ఒక ప్రశ్న అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఎలా ముందుకు వెళ్తారు. ప్రకాష్ రాజ్కి సంబంధించిన వ్యవహారంలో అది ప్రకాష్ రాజ్ దాకా వెళ్తుందా, లేదు రావణ్ వరకే ఆగిపోద్దా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత తాడేపల్లి ఆఫీస్ బ్యాక్ ఎండ్లో ఉన్నారని నేరుగా మంత్రి మాట్లాడారు. కాబట్టి మంత్రి మాట్లాడిన నేపథ్యంలో ఆ దిశగా కూడా కొంచెం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్. రైట్, కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.